పాపం పాణం బాలేదట కదమ్మా. మాత్రలు వేసుకుంది కదమ్మా, తగ్గుద్దులే. నువ్వు వెళ్ళి వంట చేపో. అట్టగనమ్మా. ఇంకా పడుకో అమ్మా. నా కోసం పని మనిషిలా వచ్చారే. ఈ జన్మకి ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేనత్తయ్యా. చచ్చినా చెప్పనా అన్నావుగా, అదే జరుగుతుంది. నా సంగతి తెలుసు కదా, నా తీర్పు అయిపోయింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఏమన్నా దోషం ఉందా? జ్వరం అయితే తగ్గిందా పన్నా? నీకెలా ఉంది? పర్లేదండి, బానే ఉంది. అత్తయ్య గారు లేరా అండి? ఎక్కడికో బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. ఏంటో నా జీవితం. మీ అమ్మగారికి నా కుటుంబం మీద, నా మీద రోజు రోజుకి కోపం పెరుగుతూనే ఉంది. అదే నాకు భయంగా ఉంది అపర్ణ. ఎంత చెప్పినా అమ్మ వినట్లేదు. అక్షర గారు వాళ్ళు ఎవరూ రాకూడదు, నువ్వు వెళ్ళకూడదన్న మొండి పట్టుదలతోనే ఉంది. అదే నాకు ఇంకా దిగులైపోతుందండి. నా కూతుర్ని తెచ్చుకోలేనేమోనని నాలో భయం ఆవహిస్తోంది. దాన్నొకసారి చూడాలనిపిస్తోందండి. మీరు ఏడనే ఉన్నారా బాబు? మీకు భోజనం తెస్తాను. అత్తయ్య గారు, మా అత్తయ్య గారు ఇంట్లో లేరంట. ఏమన్నా? అత్తయ్య గారా? బుజ్జమ్మ గారా? అవును బాబు, నేను బుజ్జమ్మనే. బుజ్జమ్మ గారు మీరా? మీరు పనావిడిలా రావటం ఏంటండి? శాంతమ్మ ఊరు వెళ్ళింది కదా బాబు, అందుకే ఆ పన్న కోసం నేనే రావాల్సి వచ్చింది. అయ్యో సారీ బుజ్జమ్మ గారు, మీరని తెలియక అమ్మ మీకు అన్ని పనులు చెప్తున్నా కూడా నేను అడ్డు చెప్పలేకపోయాను. ఏమీ అనుకోకండి. ఇందులో అనుకోవడానికి ఏముంది అశ్విన్? పని చెయ్యాలి, అపర్ణని జాగ్రత్తగా చూసుకోవాలి, అందుకే వచ్చాను. మీకెందుకండి ఇంత శ్రమ? నాకు చెప్తే నేనే చూసుకునేవాడిని కదా. తన మీద నీకు ప్రేమున్నా అన్ని పనులు నువ్వు చేయలేవు కదా బాబు. నాకిప్పుడు జ్వరం తగ్గింది అత్తయ్య గారు. మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నాను. మీరు మన ఇంటికి వెళ్ళిపోండి. నీరసంగానే ఉన్నావు కదమ్మా, అది తగ్గాక వెడతానులే. ఇదిగో ఈ టిఫిన్ తిను. నేను తింటానులేండి. ఏ నేను తినిపించకూడదా? ఎంత మంచివారు బుజ్జమ్మ గారు. మీ మంచితనం మా అమ్మకి తెలియటం లేదు. ఏం చేస్తాం బాబు, తను నమ్మిందే నిజం అనుకుంటుంది. ఎప్పటికి నన్ను అర్థం చేసుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి. మమ్మీ, చిన్ని, మమ్మీ నీకు ఫీవర్ అంటగా, తగ్గిందా? తగ్గింది తల్లి. నిన్ను చూశానుగా, ఈ నీరసం కూడా పోతుంది. చిన్ని, ఎందుకమ్మో ఏడుస్తున్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది కదా మమ్మీ, ఏడుపు వచ్చేస్తుంది.
చిన్ని ఆడకూడదమ్మా. మమ్మీని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. ఓకే? ఉం? అశ్విన్ టైం పడుతుందని అప్పుడే వచ్చేసిందేంటి? అక్షర గారు ఇప్పుడు మిమ్మల్ని చూసిందంటే ఇప్పుడే చచ్చిపోతానంటుందేమో. నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. టెన్షన్ పడకండి, మా వల్ల ఏ ప్రాణం పోనివ్వము. మీ అమ్మగారికి మేము కనబడం. అశ్విన్ ఎక్కడ్రా ఉన్నావా? అశ్విన్ వచ్చేస్తున్నారండి.